నాన్నగారు ఉన్నారా, మీ అమ్మ మూడు ఉన్నాడా, ఈ మూడు ఒకటే అని చిట్టుబాబు గారు అంటే నేనేం అనలేను. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎప్పుడు బూతులు మాట్లాడటం నేను చూడలే. ఆ రోజుల్లో రాజకీయాలు వేరండి. రాజకీయాలు ఎక్కడికి దిగజారి అంటే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, నాకు అందరం సమానమే. పెరగడం కానీ, ఓట్లు కొనుక్కోవడం కానీ, అధికారాన్ని కొనుక్కోవడం కానీ, ఈ ముగ్గురు వచ్చి చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దిగినాయి. కానీ బూతులు రాజకీయాల్లోని చట్టసభల్లో కూడా బూతులు మాట్లాడుకోవడం, తెల్లాలు చొక్కాలు మార్చినట్టు మారుతాడు, తెల్లాలు మార్చాడనడం, ఆడనడం, ఆడు కూతురు నేను వచ్చి నేను రేపు చేస్తానన్నా కానీ మందలెత్తకపోవడం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పెరిగినాయి. అంటే నేను చంద్రబాబు నాయుడు దేవుడు అని అంటోలే. చంద్రబాబు నాయుడు ఇండైరెక్ట్ గా ఉంటుందండి. అయింది స్లో పాయిజన్ టైప్. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే కట్టే కొట్టే తెచ్చే దాన్ని వకీకరించి మన చంద్రబాబు, మన చిట్టుబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ చెప్పాలండి. ఎవరు చేస్తే వాడిని చెప్పాలి. అంతే తప్పి మనం కూడా ఒక పార్టీ, నేను జనసేన అధికార ప్రతినిధిగా నేను మాట్లాడి, వైసీపీ అధికార ప్రతినిధిగా చిట్టుబాబు గారు మాట్లాడితే తేడా ఏంటండి? మనకి వాళ్ళకి తేడా ఏంటి? వైసీపీ ప్రతినిధి కాదండి, నేను విశ్లేషకుడిని. కొంచెం తెలుసుకుని మాట్లాడండి. ఏదో నోటికి వచ్చింది మైక్ ముందు ఉన్నా కనుక ఏదో ఒకటి మాట్లాడేయటం కాదు. వైసీపీ అలా కాదన్నారు చిట్టుబాబు గారు. మీరు కాదని చెప్పారు. ఆయన కూడా చిట్టుబాబు గారు మీరు అవునని చెప్పలేదు, ఆయన కాదనే చెప్పారు. ఆయన్ని మిమ్మల్ని ఉదాహరిస్తూ చెప్పారు. ప్లీజ్ చెప్పండి, కంక్లూడ్ చేయండి, కంక్లూడ్ చేయండి, కంక్లూడ్ చేయండి, కంక్లూడ్ చేయండి. సచిన్ గారు, సచిన్ గారు కంక్లూడ్ చేయండి, కంక్లూడ్ చేయండి. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. చిట్టుబాబు గారు మీకు ఇస్తా ఆగండి, మీకు ఇస్తాను ఆగండి. చిట్టుబాబు గారు ఆగండి, ఇస్తా మీకు ఇస్తా. అక్షర్ సచిన్ గారు కంక్లూడ్ చేయండి టాపిక్ మీద ప్లీజ్. సార్ 2 పాయింట్లు అండి. నిజంగా రోజా గారు కానీ, బివి మోహన్ రెడ్డి గారు కానీ, వైసీపీ దమ్ము ఉంటే ఇదిగా మా వచ్చి ఎలక్షన్ లో ఉచిత వైద్యం, ఉచిత విద్య అందిస్తాము, వెల్ఫేర్ స్కీముల కంటే ముందు 2 చేస్తాను ప్రకటన చేయమన్నప్పుడు వాళ్ళు కూడా దిగి వస్తారు. మీరు మెడికల్ కాలేజీలు కట్టకుండా గోడలు కట్టేసి, పునాదులు కట్టేసి ప్రైవేటైజ్ చేసేయడానికి పెట్టండి. ప్రైవేట్ కాలేజీ, మెడికల్ కాలేజీ మీరు తీసుకురాలే. సెంట్రల్ గవర్నమెంట్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఇస్తానన్న పాలసీలో భాగంగా మీకు మెడికల్ కాలేజీ వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పోరాటం చేసి తీసుకురాలే. వాస్తవాలు వక్రీకరించకండి. రెండోది, అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ రేపు పొద్దున ఇంకో ప్రభుత్వం వచ్చినా అసలు ఈ వేల కోటి ఇన్సూరెన్స్ ప్రీమియం కింద కట్టకుండా గవర్నమెంట్ కాలేజ్, గవర్నమెంట్ హాస్పిటల్ని మెరుగుపరిచి గవర్నమెంట్ హాస్పిటల్ని ప్రైవేట్ స్టేట్ కి తీసుకొస్తే ఈ కర్మ ఎందుకు పడుతుందండి? మీరు ఇన్సూరెన్స్ ఆరోగ్యశ్రీ ప్రకారం ప్రభుత్వ హాస్పిటల్ అన్ని ధ్వంసం చేసేస్తారా, నాశనం చేసేస్తారా? ఈ వైసీపీ నాయకులు ఒక్కడైనా సరే మీరు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళారా? లేదా తెలుగుదేశం నాయకుడు ఎవడైనా వైసీపీ ప్రభుత్వంలో ఉన్నాడు ఎవడైనా ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తున్నాడా? మీరేమో హైదరాబాద్ లో, చెన్నైలోనూ వైద్యం చేయించుకుంటారా? పైకమ్మ టీవీ ముందు విమర్శలు చేస్తారా? ఇదే మాట జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళి విమర్శలు చేయమన్నట్టుగా నేను సీఎం అయితే కానీ అసెంబ్లీకి రానని చంద్రబాబు నాయుడు గారు అంటారా? నాకు ప్రత్యేక వాదం ఉంటాను కానీ అసెంబ్లీకి రానని జగన్మోహన్ రెడ్డి అంటారా? ఏంటి అధికారం అంటే మీ అత్తగారు ఇచ్చిన ఆస్తి అనుకుంటున్నారేంటి ఈ నాయకులు? రైట్, అది చెప్పాలి. విశ్లేషకులు అన్నది ఇది చెప్పాలి. చిట్టుబాబు గారు, మనం ఒక పార్టీలు కొమ్ము గాయడం కాదు. రైట్, మీరు భజన బాగా చేస్తున్నారండి. మీరు ఎంత బాగా భజన చేస్తారో నాకు తెలియదు. ఎంత బాగా భజన చేయగలరో నాకు తెలియదు. ఏది మాట్లాడతాడు ఆయన? రైట్, కాలేజీ లేదు, కాలేజీ కట్టలేదు, ఊరికల్లా చెప్తున్నాడు. ఏమన్నా చూడమని ఒకసారి. రైట్, రైట్ అండి. అక్షర్ సచిన్ గారు, అక్షర్ సచిన్ గారు మీ అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదాలండి. ఇస్తానండి. మోహన్ రెడ్డి గారు మీకు ఇస్తా. మోహన్ రెడ్డి గారు మీరు కంక్లూడ్ చేతి ఒక ఆర్డర్లో వెళ్దాం, ఒక ఆర్డర్ వెళ్దాం. అక్షర్ సచిన్ గారు ధన్యవాదాలండి. అక్షర్ సచిన్ గారు, అక్షర్ సచిన్ గారు ధన్యవాదాలండి. ఒక్క నిమిషం ఆగండి. అక్షర్ సచిన్ గారు ధన్యవాదాలండి. సునీత గారు, సునీత గారు మీరు కంక్లూడ్ చేయండి. సార్ ఇస్తాను, సార్ అందరికి ఇస్తాను. సునీత గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. స్టార్ట్ అయిందని చెప్తున్నారు. అది చాలా అవాస్తవం సార్. అప్పుడు చాలా సంస్కారవంతమైన రాజకీయం, సంస్కారవంతమైన నాయకులు ఉండేవాళ్ళు. చాలా హెల్త్ రాజకీయాలు జరిగాయి సార్. అప్పుడు ఈ పూర్తిగా రాజకీయం కేవలం ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదలైంది సార్. ఆయన అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా మాట్లాడారా అని. మాట్లాడలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పక్కన కూర్చుని అసెంబ్లీ సాక్షిగా ఆడపిల్లలని, అనితమ్మ గారిని, పేపల సుజాత గారిని, అలాగే వీళ్ళందరినీ కూడా పడాలి నాని, వంశీ ఇలాంటి వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడారు? అంతకుముందు మీ టీడీపీ నేతలు ఎవరు చేయలేదా?
అంతకు ముందు మీ టీడీపీ నేతలు ఎవరు తిట్టలేదా? ఒక చింతమనేని ప్రభాకర్ గారి ఎంతోమంది కడుపులో తన్నారు కదండి, ఆ రోజులు మర్చిపోయారా మీరు? చింతమనేని ప్రభాకర్ ఉన్నారు, తానేటి సార్ అదంతా కూడా అవాస్తవం సార్, అదంతా అవాస్తవం. మీరు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతున్నప్పుడు ఒక నాయకుడు అనేవాడు జగన్మోహన్ రెడ్డి. మీ టీడీపీ నాయకులు ఎప్పుడూ అలా చెయ్యలేదా? చేయలేదు. వాళ్ళు వెకిలి నవ్వుతో ప్రోత్సహించారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ అనకూడని మాటలు మాట్లాడుతూ ఉంటే అది ఆ సంస్కృతి అనేది కేవలం వైసీపీ వచ్చిన తర్వాత ఈ నూతన సంస్కృతి అనేది మొదలైంది సార్. ఒక్క మంత్రి పెట్టండి టీడీపీలో కానీ జనతలో కానీ బూతులు మాట్లాడే మంత్రులు కానీ ఒక్క మీరు ఇప్పుడు స్పీకర్ గా ఉన్న అయ్యన్న